బలవంతపు భూసేకరణకు రైతులు ససేమిరా అంటున్న కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రాజధాని భూ సమీకరణ పేరుతో బలవంతపు భూ సమీకరణకు దిగడంతో రైతులు మండిపడుతున్నారు. అన్నం పెట్టే రైతు కంట కన్నీరు సమాజానికి మంచి చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూ సమీకరణకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి మద్దతివ్వాలని కోరుతున్నారు. అమరావతి పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసుకుంది. ప్రభుత్వ భూమితో కలుపుకుని అది 55,000 ఎకరాలకు చేరింది. ఈ భూమి సరిపోదంటూ మరో విడత భూ సమీకరణ చేస్తా ఉంటోంది బాబు సర్కారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు మావే, మా భూముల మీద హక్కులు మావే, బలవంతపు భూసేకరణ రైతు హక్కులను కాలరాయడమే అంటున్నారు అక్కడి రైతులు. మొదటి విడత అమరావతి భూసేకరణలో భూములివ్వని పెనుమాక, నిడమర్రు గ్రామ రైతులే కాకుండా 29 గ్రామాల్లో మొదటి విడత భూ సమీకరణను వ్యతిరేకించిన రైతులందరి మాట ఇది. 2015, 2016, 2017లో భూములివ్వడానికి నిరాకరించి పోరుబాట పట్టారు కొంతమంది రైతులు. రిజర్వాయర్, రోడ్ల పేరుతో ఆ రైతుల భూముల్ని ల్యాండ్ యాక్విజిషన్ కిందకు తీసుకువస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళ భూముల్లోకి వెళ్లలేని విధంగా దారుడు మూసివేసింది కూటమి సర్కారు. ల్యాండ్ పోలింగ్ నుంచి, ల్యాండ్ అక్విజిషన్ నుంచి అసలు మా గ్రామాన్ని పూర్తిగా తప్పించండి. రాజధానిలో ఉంటాం కానీ ల్యాండ్ సేకరణ కానీ భూ పోలింగ్లో కానీ మేము ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి వినతిపత్రం అందజేసాం. అంటే సార్ మాది పోలింగ్ తప్పించండి అని అంటే 29 గ్రామాలతో పాటు మీది కూడా ఇచ్చాము మా నోటిఫికేషను. పోలింగ్ నుంచి తీయం, నోటిఫికేషన్ తీయం. మీరు పోలింగ్కి రండి, ఎక్కడో కూడా చూసి మంచి ఫ్లాట్ ఇస్తాం, అంతేగాని అది జరగని పని, అది నా పరిధిలో కూడా లేదు అని సీరియస్గా చెప్పేశాడు. పెనుమాక గ్రామంలో దాదాపు 1800 ఎకరాలపైనే భూముల్ని రాజధాని కోసం ఇచ్చారు రైతులు. అయితే ఇదే గ్రామంలో ఉన్న 240 ఎకరాల భూమిని రైతులు పోలింగ్కు ఇవ్వలేదు. ఇప్పుడు 130 నుంచి 140 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు సర్కారు. రిజర్వాయర్, రోడ్లు పేరుతో కొండవీడు వాగు వరద నీళ్లను రిజర్వాయర్లోకి మళ్లించాలంటూ నోటిఫికేషన్ ఇచ్చినట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. 30 అడుగుల లోతులో నీళ్లు పడుతుంటే రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఏముందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే రాజధానికి వ్యతిరేకంగా లేకపోతే ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడతాం, వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఎక్కడన్నా పిల్లలు జాబ్ చేస్తుంటే ఆ జాబ్ దగ్గర, లేకపోతే వీళ్ళకి ఏదన్నా ఇంకా వేరే స్కూల్స్ కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఎట్లా ఏదైనా ఉద్యోగరీత్యా ఏదైనా ఉంటే వాటి మీద అరెస్ట్ చేయడం, అట్లా ఏదో రకంగా రైతులను ఒత్తిడికి గురి చేసి ఏదో రకంగా పూలింగ్ తీసుకోవాలనే ధోరణిలో ప్రభుత్వం ఉందండి. ఇక నిడమరు గ్రామంలో 2600 ఎకరాలకు గాను మొదటి విడతలో 2200 ఎకరాల పూలింగ్లో ఇస్తే 447 ఎకరాలు ఇవ్వలేదు రైతులు. అయితే భూములు ఇవ్వని రైతులకు ట్రంక్ రోడ్, ఇంటర్నల్ రోడ్ పేరుతో 98 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది చంద్రబాబు సర్కారు. దీంతో 150 నివాసాలు కూడా ఖాళీ చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురగల్లులో కూడా 30 నుంచి 40 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అధికారులు వచ్చి నోటీసులు ఇస్తున్నారు, మేము తీసుకోవట్లేదు. అదేనండి, ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, ఇంత టైంలో ఇస్తామని చెప్పట్లేదు. ఆ ఇచ్చిన పేపర్లోనే చూపిస్తున్నారు. 3 పంటలు పండే పొలం అండి అసలు ఇది. 360 రోజులు పచ్చగా ఉండేది. ఇప్పుడు ఊరు కూడా ఇప్పుడు పరిస్థితి బీళ్లు పడిపోయి ఆ కంపలు పెరుగుతున్నాయి, మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి, అలా జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తమకు జరిగిన ఒప్పందాల ప్రకారం ప్లాట్లు రాక సుదీర్ఘకాలంగా వేదన అనుభవిస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన భూములపై పడ్డారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాజధానిలో నెలకొన్న పరిస్థితులు, గతంలో భూములిచ్చిన రైతుల దుస్థితి చూసి తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమనంటున్నారు ఉండవెల్లి, పెనుమాక రైతులు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ నెల 29వ తేదీలోపు భూములు ఇవ్వకపోతే యాక్విజిషన్కి వెళతామని చెబుతోంది.